హాయ్ నేను సతీష్. భరణి ఎలిమినేషన్ తర్వాత మిడ్ నైట్ టాక్స్ అట్టగే లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్గా సాగే. ఊహించిన గొడవలకి నాంది పలికింది. ఇక పవరాస్త్ర చుట్టూ ఇమాన్యుయల్ ఆడుతున్న గేమ్ ఏంటి అనే దానిపై వాళ్ళందరూ ప్రశ్నించడం కూడా జరుగుతుంది. మెయిన్ భరణి కూతురు తనూజ. అందుకే ఇమాన్యుయల్ అండ్ తనూజకు పెద్ద గొడవ అయిందంట. భరణికి పవరాస్త్రాన్ని వాడలేదనే ఈ గొడవ అయింది. లేకపోతే గొడవ అయ్యిందా లేకపోతే మరేదైనా కారణం అనేది మనకి ఈరోజు లైవ్లో చూపిస్తారు. ఇది నాకు వచ్చిన అప్డేట్. చాలాసేపు వాదించుకున్నారు. ఈరోజు ఎపిసోడ్లో అయితే చూపిస్తారు. చూపించాక మాట్లాడదాం. మరి ఆయన ఏం సమాధానం చెప్పాడు, ఆవిడ ఎందుకు గొడవ పడింది, ఏం ప్రశ్నించింది ఏంటనేది. ఇంకెందుకంటే భరణి ఎలిమినేషన్ అనేది ఎవరు ఊహించాల హౌస్లో అస్సలు ఏమాత్రం. అయితే రామురాధుడు లేదంటే దివ్య అని ఎక్కువ మంది అనుకున్నారు. తప్పితే రామురాధుడు ఇట్లాగే అంచనా వేశారు తప్ప లేదంటే డీమోన్ పవన్ వరకు రావచ్చు అనుకున్నారు. కానీ భరణి అంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్. నెంబర్ 1లో పెట్టింది 3 వారాల క్రితం వచ్చిన అమ్మాయి. ఇప్పుడు 3 వారాలు అంత చేంజ్ ఎట్లా అయిపోద్ది అని అనుకుంటూ ఉన్నారు కనుక వాళ్ళ అంచనాలన్నీ తారుమారు అయిపోవడంతో, పైగా ఇమాన్యుయల్ ఎందుకు సేవ్ చేయలేదు ఆయన్ని అనే దాంతో వాళ్ళందరూ షాకింగ్ రియాక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్లో నిన్న నైట్ చాలా డిస్కషన్లు జరిగాయి. అయితే ఆయన ప్లేస్లోనికి మాధురి వచ్చినట్లు నిన్న నైట్ లైవ్ చూసాక నాకు అనిపించింది. ఎందుకంటే అందరినీ ప్యాంపర్ చేయడం, ఆ కేరింగ్ చూపించడం, ఒక ప్రేమగా పిలవడం, తనూజ సుమన్ను వాదార్చడం, వాళ్ళిద్దరు ఏడుస్తూ ఉంటారు భరణి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. సో వాళ్ళిద్దరికి నేనున్నాను అనే మాధురి భరోసా ఇవ్వడం కనిపించింది. ఆమె మొదటి వారంలో చూపించిన షేడ్స్ అన్నీ మాయమైపోయాయి. వీకెండ్ ఎఫెక్ట్ ప్లస్ ఇంటికి పెద్ద దిక్కి నేనే అని అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే తనూజను మాధురి వాదారుస్తూ, నాన్న వెళ్ళిపోయినా నేను అమ్మను ఉన్నానుగా, నా పక్కనే నువ్వు ఉండాలి, నేను వంట చేస్తే అక్కడే ఉండాలి, సరేనా, నువ్వు బాధపడకు, నేనున్నాను మీకు అని చెప్పి వాదారుస్తూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే తనూజ, నువ్వు నా మీద ఎలా అరిచావో తెలుసా రాజా, అందరి ముందు ఎంత గట్టిగా అరిచావో తెలుసా రాజు, అరిచావంటే కెమెరాలతో నేను చెబుతానంటే మాధురి అందరి ముందు ఐ లవ్ యూ చెబుతేలే నీకు, సరేనా, నేనున్నానుగా, బాధపడుకో అని ఇట్లా ప్యాంపర్ చేస్తూ ఉంది. ఒక సాఫ్ట్ నేచర్ ఇది కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా నాకేమనిపించిందంటే వీకెండ్ కోటింగ్ ఎఫెక్టే. సో ఆ మాట అట్లా ఉంటే ఎట్లమ్మా, నా వాయిస్ నా టోన్ అనుకున్నా సరే మాట్లాడే విధానం బాగోలేదు. సో ఆ పద్ధతి మార్చుకోవాలని గట్టిగా కోటింగ్ ఇవ్వడంతో అన్ని పంచాయతీలు ఈవిడిదే తప్పు. ఆ డామినేషన్ నేచర్తో, ఆ యారగెన్సీతో గట్టిగా మాట్లాడడం వల్ల, నాగార్జున గారు క్లాస్ పీకడం వల్ల సో మార్చుకుంది అనుకుంటున్నా. సో నాకు ఏమనిపిస్తుందంటే ఈ వీక్ మాధురిని నామినేట్ చేయకపోవడానికి కూడా ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే ఆమె వారం అంతా చేసిన గోలంతా ఒక్క రోజులో పోగొట్టేసుకుని, నిన్న హైపరాది కూడా చూడండి, సెటైరికల్గా చెప్పిన కౌంటర్లన్నీ సూటుగా బుల్లెట్లే దించాడు. కూర్చోమంటే తప్పు, నిల్చోమంటే తప్పు, ఏదన్నా ఇవిడితే గోలే తప్ప గొడవలే తప్ప ఓ మాట్లాడే తీరు పద్ధతి తెలియదు అన్నట్టుకంటే ఆవిడకి అర్థమైంది కదా, అరే నేను అంత రఫ్గా ఉన్నానా, ఆయన నవ్వుతూనే చురకలంటించాడు కదా. సో ఎట్లా మనం ఇంకా సరే ఏదైనా విశేషాలు చెప్పండి అంటే ఏం చెప్పాలి, మీకెందుకు చెప్పాలంటదంటే ఈవిడితో మనిషి కనబడితే గొడవ పడుతుంది అనే స్థాయిలో మీ ఆట ఉందమ్మా. ఆ స్ట్రెంగ్త్, ఆ పొటెన్షియల్ అంతా వేరే, ఆ ఫైర్ గట్ట కరెక్ట్ రైట్ వేలో ఉపయోగించండి అని చెప్పాడు కదా. కొద్దిగా నాగార్జున గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్, హౌస్ మేట్స్తో లొల్లి ఇవన్నీ కలిపి మనసులో పెట్టుకుందాము, గేమ్ చేంజ్ చేద్దాం అనుకుందాము. సో అందరితో మంచిగా అయిపోవడం వల్ల ఆమెను ఎవరు టార్గెట్ చేసి ఉండరు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ వీక్ నామినేషన్ల లిస్టులో మాధురి లేదు. ఇది నిజంగా షాకింగే. ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్లో ఉంటుందో అనుకున్న వారిలో మాధురి కూడా ఒక ఆమె, బట్ లేదంట. అట్లాగే దివ్య ఇమాన్యుయల్ డిస్కషను. దివ్య పవరాస్త్రాన్ని భరణికి ఎందుకు ఉపయోగించలేదు, రాము భరణి కంటే ఏం అర్హత ఉందని వినియోగించావు, భరణి గారు చాలా గేమ్లు ఆడారు గెలిచారు, రాము కంటే బెటర్ కదా, అవేవి నువ్వు చూడలేదా, ఆయన గేమ్ నీకు కనబడలేదా అని అడుగుతూ ఉంది. ఇమాన్యుయల్ అయితే నిజంగానే ఆయన గేమ్ నాకు కనిపించలేదు, అయితే నీ దగ్గర కూర్చుంటున్నాడు దివ్య, లేదంటే తనుజ దగ్గర కూర్చోంటున్నాడు, ఎంతసేపు బాధపడితే బాధపడిగా నువ్వు, ఎంతసేపు నిన్ను గెలిపించాలి లేదా ఆమెను గెలిపించాలి లేదా నిన్ను వాదార్చాలి వాళ్ళని వాదార్చాలి, ఎట్లా ఆట అయిపోయింది. నేను డైరెక్ట్గా ఆయనకి చెప్పిన గతంలో 2-3 సందర్భాల్లో చెప్పాడు ఇమాన్యుయల్, అన్న నువ్వు బాధపడితే బాధపడన్నా, నువ్వు నన్ను నామినేట్ చేసినా పర్వాలేదన్నా, నీ గేమ్ అయితే వెనకబడిపోయావన్నా, వీళ్ళకి హామీలు ఇచ్చుకుంటూ వీళ్ళని గెలిపించడానికి వచ్చావా, ఆమెను ఒక వారం ఈమెను ఒక వారం, లేకపోతే నువ్వు గెలవడానికి వచ్చావా అని ఆయనతోనే చెప్పాడు డైరెక్ట్గా. సో ఇప్పుడు కూడా దివ్యతో అదే మాట చెప్పాడు, నువ్వు బాధపడితే బాధపడుగా ఇదే నిజం, ఆయన గేమ్ అయితే ఆడలేదు అని. అట్లాగే తనుజ కూడా ఏడుస్తూ ఉంటే రాము వాదారుస్తుంది. ఇక్కడ రాము ఏమంటాడు, బాధపడొద్దు, పవరాస్త్ర కాదు ఆడియన్స్ ఓట్లు పడలేదు, ఆయన ఎలిమినేట్ అయిపోయాడు, బాధపడొద్దు ఆయన కూడా చెబుతూ ఉన్నాడు. అట్లాగే సంజన ఇమాన్యుయల్ డిస్కషన్ కూడా. ఈ వేళ డిస్కషన్ ఏంటంటే భరణి గారు టాస్క్లు ఆడడమే గేమ్ ఆడుకుంటూ గెలుస్తూ ఇద్దరి మధ్యలో బాండింగ్తో ఉండిపోయారు, ఆడియన్స్ని గెలుచుకోవడంలో వెనకబడ్డారని అనుకుంటున్నాను, అందుకే రామును సేవ్ చేసినట్టు ఇమాన్యుయల్ అంటాడు. తన వెర్షన్ తను చెబుతూ ఉంటాడు, ఎంతసేపు టాస్కుల్లో నేను గెలవాలి లేదా నా కూతురిని గెలిపించాలి, చెల్లిని గెలిపించాలి,
నా రాముని గెలిపించాలి ఇవే అనుకున్నాడు తప్ప మిగతా అన్నీ ఉంటాయి కదా అవి మర్చిపోయినట్టుంది. సో అందువల్లే ఆడియన్స్ మనసులు గెలుచుకోవడంలో టాస్క్లు గెలిపించాను అనుకున్నాడు తప్ప ఆడియన్స్ మనసులు గెలుచుకోవడం వెనకబడ్డాడు. అందుకే నాన్న ఎందుకో వెనకబడ్డాడు అన్న స్టైల్లో ఆయన చెబుతూ ఉన్నాడు. ఎమ్మెన్యేలు మళ్ళీ అడుగుతాడు, అమ్మా నేను రాముని సేవ్ చేయడం తప్ప రైటా అని. సంజన నువ్వు 100% కరెక్ట్గానే చేసావు అని ఆవిడ చెబుతూ ఉంది. ఎమ్మెన్యేలు ఎందుకంటే దివ్య భరణి గేమ్ నువ్వు చూడలేదా, ఎందుకు సేవ్ లేదని నన్ను అడిగింది, నా మనసుకు నచ్చిందే నేను చేశానని చెప్పాను అని చెబితే సంజన కూడా అందులో తప్పేం లేదు రా, నేను ఆడియన్స్ చాలా తెలివైనడు, వాళ్ళ అమాయకులు కదా అన్నీ చూస్తారు అన్ని యాంగిల్స్లో, వాళ్ళ డెసిషన్ మనం ఏం తప్పు పట్టలేము, నువ్వు చక్కగా చేసామని చెబుతూ ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే హౌస్లో గౌరవ్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయ్యాయి. అట్లాగే తర్వాత మాధురి, తనూజ, సంజన, ఎమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళందరి డిస్కషన్ ఏంటంటే ఎమాన్యుయల్ భరణి అన్న మన గేమ్ ఎలా ఆడాలి అనేది 4-5 స్టెప్లు చెప్పేశారు అని చెబుతూ ఉంటే రమ్య అంటది, రమ్య సుమన్ వాళ్ళు చెప్పారని చెప్పి వీళ్ళ గురించి మాట్లాడతారు అనమాట, ఎట్లా ఆడాలి ఎలా ఉండాలి అనేది జస్ట్ ఒక మాట చెప్తాడు. తర్వాత ఇంకా రమ్య సుమన్ శెట్టి ఫుడ్ మెను కోడిగుడ్ల పులుసు రొయ్యల కూరతో ఫుడ్ మెను చెప్పేశారు. తక్కువే పంచండి బిగ్ బాస్, సుమనన్న తినడం లేదని రమ్య అంటుంది. వీళ్ళ కోరికలు మాత్రం మామూలుగా లేవు, నిజంగా పండగ చేసుకుంటున్నారు, రకరకాల మెనూలు చెప్పి రకరకాల డిష్లు అయితే చెబుతూ ఉన్నారు. అట్లాగే రమ్య రాము డిస్కషన్. రమ్య ఏమంటుందంటే టీవీ ఉంటే బాగుండేది, లేకపోవడంతో చాలా బోర్ కొట్టేస్తుంది, DVD ప్లేయర్ ఉంటే పాత సినిమాలు చూసుకుంటూ పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ హాయిగా చూసుకుంటానని. అట్లాగే మాధురి 2 లడ్డూలు కనిపించట్లేదంట, కెప్టెన్ గౌరవ్కి చెబుతుంది, అందరూ ఎవరు వాళ్ళకి పంపేశాం కదా బట్ 2 మిస్ అయ్యాయి, ఈ పాయింట్ మీద నామినేషన్ వేస్తానని అంటుంది. సో మొత్తానికి కిచెన్లో ఉంటే రేషన్ చుట్టూ లడ్డూలు పంచాయతీ ఇవే కదా ఫుడ్ చుట్టూ గొడవలు. మరి ఆ లడ్డూ తిన్నది ఎవరు, లడ్డూ కావాలని ఆయన అని అడుగుతుందో లడ్డూ పాయింట్ పెట్టుకుని నామినేషన్ చేస్తుంది కానీ. సో మొత్తానికి మరొక దొంగతనం జరిగింది, ఏందో చూడాలి. అట్లాగే సంజన ఎమాన్యుయల్ డిస్కషన్ కూడా. సంజన అంటది జనం లైవ్లోనే అన్నీ చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు, ఎవరు సేఫ్ ఆడుతున్నారు గమనిస్తూనే ఉంటారు అంటే ఎమాన్యుయల్ మొత్తం ఏం జరిగినా ఆడియన్స్ గమనిస్తుంటారు మమ్మీ అని చెబుతారు. ఇంతకు నేను చెప్పినట్టుగా అదే డిస్కషన్ మరోసారి కంటిన్యూషన్ చేస్తారనమాట. అంటే వాళ్ళ నిర్ణయాన్ని మనం ఏం తప్పు పట్టక్కర్లా, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుందల్లా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో అంతే తప్ప మనం చేసామా మనం సేవ్ చేయలేదంటే పవరాస్త్ర గురించి వీళ్ళు హర్ట్ అవుతున్నారు కదా అతనికి వాడలేదని. బట్ మనం వాడకపోవడం మ్యాటర్ కాదు, మెయిన్ ఆడియన్స్ మనసులు గెలవాలి, అది విషయం క్లారిటీ వచ్చింది కదా. నాగార్జున గారికి చెప్పేశారు, ఆయన ఓట్లు పరంగా వెనకబడ్డారు, సో మనం నువ్వేమంత బాధపడక్కర్లేదని సంజన ఆయనకి చెబుతూ ఉంది. అలాగే ఇంకొక ఏంటంటే తనూజ, దివ్య కూడా ఒకరికొకరు హగ్స్ ఇచ్చుకొని బాధపడతా బాగా ఏడుస్తారు, ఇద్దరు కూడా ఎమోషనల్ అయిపోతే దివ్య తనూజ బాధపడుతుంది, దివ్య వాదారుస్తుంది, దివ్య ఏడుస్తుంది, ఆమె వాదారుస్తుంది. అన్నం తినమని చెప్పడం, కళ్యాణ్కి చెప్పడంతో అన్నం తీసుకొస్తాడు, తనూజ తింటుంది. అట్లాగే దివ్యని కూడా ఈ అమ్మాయి కూడా సర్లే ఇంకేం చేస్తాం మనం గేమ్ మనం ఆడదాం అని చెప్పి ఇద్దరికి అర్థమైంది ఆ ఎమోషన్ ఏంటంటే, ఒక్కొక్కరు ఒక రకమైన బాండ్ కదా. అట్లాగే రీతు చౌదరి ఇక్కడ సాయి శ్రీనివాస్ తండ్రి దొరే నువ్వు ఇక్కడ చెబుతున్నావు నిజమేనారా అంటే హైప్రాది అన్నాడు కదా, నువ్వు సాయి శ్రీనివాసవా ఏజెంట్ సాయి శ్రీనివాసవా, చెబితే మొహమ్మద్ చెబితే సలహాలు అయితే లేదా వెనక చెబితే చాడీలు అవుతాయి అని అతను గేమ్ చూసిందని తన వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వైల్డ్ స్టోమ్ ఉన్నారో వాళ్ళతో చెబుతూ ఉన్నాడు. అలాగే గేమ్ గురించి చూసింది అబ్జర్వేషన్ చేసింది, వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు వాళ్ళు ఎట్లా ఆడుతున్నారని ఈ ఫిల్టర్ లేకుండా ఓపెన్గానే చెప్పేస్తాను, మాట్లాడుతున్నాడు, డిస్కస్ చేస్తాను. ఓహో దాన్ని ఆడియన్స్కి రీచ్ అవ్వాలని, వీళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉంది వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉందని ఆ పాయింట్లో ఆవిడ అడిగిందని అర్థమవుతుంది. అటుగా సుమన్ శెట్టి తనుజ కూడా ఏడుపు. మళ్ళా సుమన్ శెట్టి వాళ్ళు ఏంటంటే దివ్య లోపలికి వచ్చి నన్ను నాన్నను బాండింగ్ అని దివ్యతో పాటు వైల్డ్ స్టోమ్ వాళ్ళు అందరూ వాంటెడ్లు పదే అనేసరికి నేను కావాలని ఆయనకి చాలా దూరం పెట్టేశాను, నాకు చాలా బాధగా ఉంది, ఆయన మాత్రం ఎందుకు మాట్లాడట్లేదు, హగ్ ఇచ్చేవారు అయినా సరే నేను నా గేమ్ ఆడాలని ఆయనకి దూరంగా కావాలని ఉండిపోయాను, ఇప్పుడు చాలా బాధగా ఉందని ఆవిడ బాగా ఎమోషన్ అవుతూ ఉంది. సుమన్ శెట్టి కూడా నాకు అర్ధరాత్రి పెయిన్ అంటే స్ప్రే చేసేవాళ్ళు, మొదటి నుంచి ఆయన బెడ్మేట్ నేను అని ఆయన కూడా ఫీల్ అవుతూ ఉన్నాడు, చాలా బాధగా ఉంది, ఇక్కడే ఉండేవారు అది ఇది అని. వీళ్ళకు కూడా అర్థం కాదు ఏంటో అంత తారుమారు అయిపోయిందని చెబుతూ ఉంటాడు సుమన్ శెట్టి ఆట కూడా చూస్తే మనకు అలాగే ఉంది కదా వింతగా, ఏంటి ఎంత విచిత్రంగా ఉంది అసలు ఆట లేకపోయినా ఎట్లా ఓట్లు పడుతున్నాయి ఎంత లెక్క అని చెప్పేసి. ఈమెమో ఆయన వాదారుస్తుంది, సుమ్ము నువ్వు వేడదు సుమ్ము అంటే నేను గట్టిగా ఏడిచేస్తానంటే ఆయన అసలు నువ్వేం చేసి వచ్చావన్నా సుమ్ము బయట ఏం చేసి వచ్చావు, నీకు భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నువ్వు మాట్లాడుతుంటే నాకు సరే వెనక చప్పట్ల మోత మోగిస్తున్నారు, లాస్ట్ వీక్ నీ ఆట మాట కామెడీ అన్నీ వేరే లెవెల్ అంటాయి, ఎక్కడికో వెళ్ళిపోయావన్న మొత్తానికి ఏదో చేసి వచ్చావన్న నువ్వు, ఇంట బయట చేసావు ఇంట్లోకి వచ్చాక కూడా చేసావని చెబుతూ ఉంటే సుమన్ శెట్టి ఏం చేసాడు మనకెందుకు కనిపించట్లే హౌస్లోకి వచ్చాక. మరి హౌస్లోకి రాకముందు ఏం చేసాడు ఆయనకే తెలియాలి, ఆయన PR టీమ్స్కే తెలియాలి, ఆయన ఫ్యాన్స్కే తెలియాలి, ఫ్యాన్స్ కూడా కదా హార్డ్ కోర్ ఫ్యాన్స్కే తెలియాలి. సుమన్ కదిలితే
కంటెంట్, మెదిలితే కంటెంట్, నోరిప్పితే కంటెంట్, నోరిప్పకపోతే కంటెంట్. నోరిప్పితే చూసారా సుమనన్న ఈరోజు ఒక మాట మాట్లాడాడు, అదొక కంటెంట్. మాట్లాడకపోతే చూసారా సుమనన్న ఈరోజు ఆ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంత మౌనంగా ఉండడం మనుషులకి సాధ్యమని కంటెంట్. మొత్తానికి సుమన్ పేరే ఒక కంటెంట్ అయిపోయింది. అట్లాగే దివ్య సుమన్ శెట్టి డిస్కషన్ కూడా ఇదే. ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు ఎలా ఉందంటే ఇక్కడ ఏం ఉండాలనిపించట్లేదు, చాలా హెవీగా ఉందని దివ్య. ఇక్కడే ఉండేవాడు అన్నకి నేనంటే చాలా ఇష్టం, నా నవ్వంటే ఇష్టం, ఆడియన్స్ కూడా నేను నవ్వంటే ఇష్టం, అందుకే మొత్తానికి ప్రతివారం ఓట్లు అయితే వేస్తాను, సేవ్ అవుతున్నారు. సో మొత్తానికి భరణి ఎలిమినేషన్ తర్వాత పవరాస్త్ర అతనికి వాడలేదు, కాపాడలేదు అని చెప్పి ఎమ్మాన్యుయల్ మీద ఇప్పుడు తనూజ, దివ్య గుర్రుగా కోపంగా ఉన్నారు. సో మరి అది ఆ గొడవలు ఎంతవరకు దారితీస్తాయో, అతను చెప్పిన పాయింట్స్తో కన్విన్స్ అవుతారో, లేకపోతే మాకు ఆయన లేకపోయినా ఆ బంధత్వాన్ని, ఆ బంధాలని మేము కొనసాగిస్తామంటారు చూడాలి. ఇవి లైవ్ టాక్స్. మరి మీకేమనిపించింది? నామినేషన్స్ ఎట్లా ఉండబోతున్న నైట్ ఒక వీడియో అనలైజ్ చేసి జర్నలిస్ట్ షెడ్యూల్స్లో వేసే కదా, ఈ ప్రోమోకి సంబంధించి మరింత క్లారిటీ వచ్చింది. అన్నీ కలిపి మరొక వీడియో జర్నలిస్ట్ షెడ్యూల్స్లో వేస్తా, అది కూడా మిస్ కాకండి.